నమస్తే మిత్రులారా, నేను తాతా వెంకట కిషోర్ కుమార్, నెల్లూరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మా యొక్క నెల్లూరు వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా వచ్చి మొరపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక హోల్సేల్ రంగంలో మేము దాదాపుగా మా అన్నగారు అయినటువంటి నాగేంద్ర గారు 50 ఏళ్ల సర్వీస్ ఉందండి. అలాగే హజరత్ బాబు గారు కూడా ఒక 50 ఏళ్ల సర్వీస్ ఉందండి. నేను వస్త్ర రంగానికి వచ్చి 35 ఏళ్ళు అయిందండి. ఎప్పుడు కూడా మేము వ్యాపారం చేసేదాంట్లో 5%, 10% వ్యాపారంలో, హోల్సేల్ వ్యాపారంలో మేము 10% వేసుకొని నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి నెల్లూరు జిల్లా మొత్తం, వెంకటగిరి, నాయుడుపేట, కలువాయి, బద్వేలు వరకు, కడప జిల్లా బద్వేలు వరకు, ఇటుపక్క తిరుపతి వరకు, అటుపక్క ప్రకాశం జిల్లాలో చాలా చోట్లకి మేము అందరం ఎగుమతి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏమైందంటేనండి, అటు ఏజెంట్లు అనుకోండి, ఇలాగా మర్చెంట్స్ కూడా డెవలప్ అయ్యారనుకోండి. ఈ మీడియా వల్ల ప్రతి ఒక్కళ్ళు అన్నీ తెలుసుకుంటూ ఈరోజు డైరెక్ట్ అయింది. అది వేరే విషయం అండి. డైరెక్ట్ అయిన విషయం, దానికి ఎవరి వ్యాపారం వాళ్ళది, దాన్ని ఏం చేయలేం. కానీ కొంతమంది ఇప్పుడు బయట ఊర్లో మాల్స్ వాళ్ళు అయితేనేమండి, మన ఊర్లో మాల్స్ అయినా అవ్వండి, ఈరోజు వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని చూస్తే ఒక రకంగా భయం వేస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం మేము ₹1 ఆదాయానికైనా చెయ్యాలని మేము అనుకున్నాము. ఈరోజు 50 ఏళ్ల సర్వీస్ ఉన్న వ్యక్తి కానీ, మేము 35 ఏళ్ల సర్వీస్ ఉన్న వ్యక్తులం కానీ ఏ రోజు కూడా మేము ₹35కి చేరుకోలేదండి. 50 ఏళ్ల సర్వీస్లో మాకు ₹50కి, ₹30కి చీరలు దొరకలేదండి. అటువంటిది ఈరోజు రిటైల్ వ్యాపారస్తుడు రిటైల్లో ఒక్క చీరకు కూడా ₹35కి మేము ఇస్తాం, మా దగ్గరికి రండి అనేసి పిలవడం ఎంతవరకు సమంజసం? దానివల్ల ఎఫెక్ట్ ఎక్కడి వరకు వెళ్తుందనేది చెప్తున్నానండి. ఈయన 35కి ఇస్తే ఇంకొక ఆయన 30కి ఇస్తాడండి. ఇంకొక ఆయన ₹2కి చొక్కా అని చెప్పి ఈరోజు ఒక పోస్టర్ కూడా పెట్టాడు. ఏమండి, వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది ఈరోజు? దానివల్ల చుట్టుపక్కల నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని చిన్న చిన్న వస్త్ర దుకాణాలన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి అండి. మన గవర్నమెంట్ పుణ్యమా అని రేపు ఆడవారికి ఫ్రీ బస్ సర్వీస్ కనుక ఇచ్చారంటే అది కూడా పోయిందండి. ఇప్పుడు ఆ బనీలకో, డ్రాయర్లకో ఆ పల్లెటూర్లలో కొనుక్కుంటున్నారు, అవి కూడా పోతాయండి. మాకు నెల్లూరులో మన అసోసియేషన్లో 230 మంది మెంబర్స్ ఉన్నారండి. 230 మంది మెంబర్స్ ఈరోజు వాళ్ళ బోర్డుని తెలియజేశారు. ఏమండి, రోజు బోని అయ్యేది మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటలు అని చెప్తున్నారండి. అంటే ఉదయం నుంచి మేము మధ్యాహ్నం దాకా కూర్చుంటే బోని అయ్యేది 3 గంటలకి. ఎలా అండి మన వర్కర్లను కాపాడుకునేది? మన ఇంట్లో భార్య బిడ్డలను ఎలా చూసుకోవాలి? ఈ పరిస్థితిని మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటేనండి, నాకు చెప్పింది ఒక 4-5 వాళ్ళ కోసమే నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోని. మన నెల్లూరు జిల్లాలోని ప్రతి క్లాత్ మర్చెంట్ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు, అంటే వ్యక్తిగతం అని అంటే వ్యాపారంలో జరిగేటువంటి లాభ నష్టాల గురించి, వాళ్ళు ఎలా ఉన్నారనే దాని గురించి మీకు ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. దాని గురించి మేము మన ఫెడరేషన్ పెద్దలతో కానీ, అలాగే కలెక్టర్తో కానీ, ఇంకెవరితో అయినా చర్చించేదానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఇంకొకసారి ఆలోచించి, ఇటువంటి వ్యాపారాలు చేసినందువల్ల ఎంతమంది వ్యవస్థ, అంటే వస్త్ర వ్యాపార రంగం ఎలాగ వెనక్కి వెళ్ళిపోతుందో మీరు కూడా, మాల్స్ వాళ్ళు అనుకోండి, పెద్ద షాపుల వాళ్ళు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఆలోచించి తగు నిర్ణయం చేస్తూ కొంత పర్సెంటేజ్ ఆదాయంగా చేసి అమ్మవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను, మీ ఫీడ్బ్యాక్ని మళ్ళీ మాకు తెలియజేయండి. వీడియో రూపంలో చేయొచ్చు, లేదు అర్జీ రూపంలో రాసి అసోసియేషన్లో ఇచ్చినా, ఆచార్ వీధిలోని మా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్లో ఇచ్చినా కానీ దాని గురించి స్పందిస్తూ ఒకరోజు మీటింగ్ పెట్టి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.